వెల్కమ్ టు బ్లాక్ అండ్ వైట్ డిజిటల్ మీడియా. ఒక్కరు కాదు వందల్లో గర్భిణీలను నగ్నంగా ఫోటోలు వీడియోలు తీసిన కిరాతకుడు. అయ్యప్ప స్కానింగ్ సెంటర్ నిజామాబాద్ లో దారుణం జరిగింది. గర్భిణీలు రెగ్యులర్ గా స్కానింగ్ చేయించుకుంటారు కదా. సాధారణంగా రేడియాలజీ టెక్నీషియన్ లేదా డాక్టర్లు స్కానింగ్ చేస్తుంటారు. అయితే కక్కుర్తి పడుతున్న స్కానింగ్ సెంటర్లు అర్హత లేని వారితోనూ ఈ పని చేయిస్తుంటారు. అయితే సారంగపూర్కు చెందిన ప్రశాంత్ అయ్యప్ప స్కానింగ్ సెంటర్లో పనిచేస్తున్నాడు. దాదాపు 15 మంది దాకా స్కానింగ్కి వస్తుంటారు. దుస్తులు తీసేస్తేనే స్కానింగ్ బాగా వస్తుందని చెప్పి రహస్యంగా అమర్చిన కెమెరాలలో గర్భిణీ మహిళల నగ్న వీడియోలు, ఫోటోలు తీసేవాడు. తరువాత ఆ మహిళల మొబైల్ నంబర్లకు ఫోన్ చేసి తాను తీసిన నగ్న వీడియోలు, ఫోటోలను పంపి బ్లాక్మెయిల్ చేసేవాడు. కొందరి దగ్గర డబ్బులు తీసుకునేవాడు, మరికొందరిని శారీరకంగా వాడుకునేవాడు. మళ్ళీ ఆ వీడియోలను తీసి బాగా డబ్బులు లాగేవాడట. ఏళ్ల తరబడి సాగిస్తున్న ఈ పాడు పని మే 5న ఓ మహిళ స్కానింగ్ కోసం వచ్చినప్పుడు గుర్తించింది. ఆ మహిళ కుటుంబ సభ్యులు ప్రశాంత్ను చితక్కొట్టారు. స్కానింగ్ సెంటర్ యజమాని బతిమిలాడి పంపించారు. కానీ విషయం తెలిసిన ప్రజా సంఘాలు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశాయి. దర్యాప్తు చేస్తున్న పోలీసులకు మైండ్ బ్లాక్ అయింది. ప్రశాంత్ సెల్ ఫోన్లో వందలాది నగ్న వీడియోలు, ఫోటోలు ఉన్నట్లు గుర్తించారు. మొబైల్ స్పేస్ సరిపోకపోవడంతో చాలా వీడియోలను హార్డ్ డిస్క్లోనూ ప్రశాంత్ భద్రపరిచాడట. ఈ కేసును డీసీపీ శేషాద్రి పర్యవేక్షణలో సిఐ శ్రీలత దర్యాప్తు చేస్తున్నారు. గర్భిణీలు, మహిళలు స్కానింగ్ సెంటర్కు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండాలి సుమా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మరిన్ని మీ వరకు రావాలంటే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి.